వైన్ షాప్ యజమానులు ఆందోళనకు దిగారు. ఏకంగా ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అమలాపురంలో వైన్ షాప్ ఓనర్ల నిరసన చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ శాఖ సిబ్బంది ప్రతి నెల వసూళ్ల కోసం వేధిస్తున్నారని, ఇలాగైతే తాము దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ షాపులకు తాళాలు వేసి ఎక్సైజ్ సిఐకి ఇచ్చేశారు. ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చారు, మేము 2 గంటలు చెప్పి కూర్చున్నాం. మీరు వెళ్ళిపోతారేంటి? మీరు గ్రూప్ వాళ్ళు తీసేయండి. ఇప్పుడు చెప్పండి, మీరు పిచ్చోళ్ళు కదా, కోట్లెట్ బాగా పిచ్చోళ్ళు కదా, షాప్ లో ఏమని పబ్లిక్ అయితే చేయించండి. కాదు ఇప్పుడు అన్ని కాదు, మీరు మమ్మల్ని షాప్ లో ఎక్కింగ్ వచ్చేసారు. షాప్ లో ఎక్కింగ్ వచ్చి మేము వచ్చి 2 గంటలు చెప్పి ఎక్సైజ్ ఆఫీసర్ ఉన్నాం. మీరు మమ్మల్ని చూసి అందరూ వాళ్ళు తీసుకొద్దాం వస్తాం. ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చారు, మేము 2 గంటలు చెప్పి కూర్చున్నాం. మీరు వెళ్ళిపోతారేంటి? అమలాపురంలో ఎక్సైజ్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు షాపు యజమానులు. షాప్ కు తాళాలు వేసి ఎక్సైజ్ ఆఫీసర్లకు ఇచ్చి నిరసన తెలిపారు. సో ఎక్సైజ్ సిబ్బంది మామూళ్ల కోసం వేధిస్తున్నారంటూ కూడా ఫైర్ అవుతూ వైన్ షాప్ కు సంబంధించిన తాళాలు కూడా అక్కడ ఎక్సైజ్ సిఐకి ఇచ్చేసిన పరిస్థితి. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అమలాపురం ఏరియాలో ఎక్సైజ్ అధికారుల వేధింపులు తాళలేక మొత్తం 19 మద్యం షాపులకు తాళాలు వేసి షాప్ యజమానులంతా కూడా ఎక్సైజ్ అధికారులకు ఆ తాళాలు అందజేసి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అమలాపురంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు నెల మామూళ్ల కోసం తమను తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పి ఈ ఎక్సైజ్ షాప్ యజమానులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ మామూళ్లు ఇవ్వకపోతే షాపుల వద్దకు వచ్చి మద్యం కొనుగోలు చేసేటువంటి వారి మీద కూడా అరెస్టులు చేసి వారి మీద కేసులు నమోదు చేసి షాపుల మీద కూడా కేసులు కడుతున్నారని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని షాప్ యజమానులు చెప్తున్నారు. ఇలాగైతే షాపులు నడపలేమని చెప్పి ఎక్సైజ్ అధికారులకు తాళాలు అప్పచెప్పారు నిర్వాహకులు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఈ మద్యం షాప్ యజమానులు ఆందోళన చేపట్టినటువంటి సందర్భం కనిపించింది. గత నెలలో కూడా అల్లవరం మండలం కోమగిరి పట్టణంలో కల్తీ మద్యం కలకలం రేపడం జరిగింది. ఐ న్యూస్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చూపించడం జరిగింది. అయితే అమలాపురం ఏరియాలో దొరికేటువంటి నాటుసారా కూడా ఈ ఎక్సైజ్ అధికారులు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకుని వైన్ షాపుల నిర్వాహకుల మీద ఎక్సైజ్ అధికారులు ఏవైతే నెలలా వేధిస్తున్నారో దాన్ని లేకుండా చేయాలని నిర్వాహకులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్. కాదు ఇప్పుడు అన్ని కాదు, మీరు మమ్మల్ని షాప్ లో ఎక్కింగ్ వచ్చేసారు. షాప్ లో ఎక్కింగ్ వచ్చి మేము వచ్చి 2 గంటలు చెప్పి ఎక్సైజ్ ఆఫీసర్ ఉన్నాం. మీరు మమ్మల్ని చూసి అందరూ వాళ్ళు తీసుకొద్దాం వస్తాం. ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చారు, మేము 2 గంటలు చెప్పి కూర్చున్నాం. మీరు వెళ్ళిపోతారేంటి? మీరు గ్రూప్ వాళ్ళు తీసేయండి. ఇప్పుడు చెప్పండి, మీరు పిచ్చోళ్ళు కదా, కోట్లెట్ బాగా పిచ్చోళ్ళు కదా, షాప్ లో ఏమని పబ్లిక్ అయితే చేయించండి.